బిడ్డని ఎదుకొని ఎడవ వైపున కొడుకుని ఎదుకొని అగో పండుకున్నాడుగా రాదు తులసంగ మారాదు నడిచి వచ్చిన పిల్లల వాళ్ళకి నిద్ర వేయలు తులసంగ రాజుకు నిద్ర పడతలేదు పిల్లని ఎప్పుడు కడగలపాలని చూస్తాడు నమ్మలేక పిల్లలైనా ఆ తండ్రి ఎల మీద చెయ్యేసి పండుకున్నది నమ్మక నిద్ర గలవరిద్దరు నిద్రలోన నాయనో అమ్మమ్మ గారి ఊరు ఇంకెంత దూరం ఉన్నది ఎప్పుడు చేరుకుంటాము మేమెప్పుడు అమ్మమ్మను చూడాలి అమ్మగారింటిని చూడాలని నిద్రలు గలవరిద్దరు ఇద్దరు పిల్లలే రాజు ఎవరి చేయి తీసి వాళ్ళ ఎద మీద వేసి పిల్లలు పాడవాడా 10 మందిలో నమ్మకం పలసతనం చేసింది అని వాళ్ళంత దూరాన బూరుగు ముద్దు కనబడింది లేచి లేవడికి సత్తపడత తీసుకొచ్చి ఇద్దరి మధ్యలో ఆ బూరుగు మాకు పడుకోబెట్టి లింగాలు కాసే దాని మీద కప్పి కడగం అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు తెల్లవారింది ఇద్దరు పిల్లలు చూసే వరకు నాయనా ఎక్కడ లేడే ఇద్దరి మధ్యలో బూరుగు మాకు చెల్లే 7 ఏళ్ళ నాడే అపప్రాణమే ఇవాళ మన తండ్రి బూరుగు మాక అయిపోయింది అని ఆ పుల్ల ఈ పుల్ల ఏరి అగ్నిలోన దగ్ధం చేసింది చెల్లె మనం ఎటు పోదాం చెల్లెల అమ్మమ్మ గారి ఇల్లు మనకు తెలియదు ఇవ్వాలి ఆ ఊరు చూసిన వాళ్ళం కాదు ఎక్కడ పోదాం చెల్లెని రాబే చెల్లె అని ఆ నా పాపాల మారా చెల్లెని వేసుకొని ఏడవోదామే చెల్లె నా చెల్లె రూపవాది అవంతకి అంటే తెలిసిన పెద్దలు జేబుల 10 రూపాయలు లేకుండా పాలల్లో దీవన్న ఉండాలి అగో ఒకవేళ తల్లి ఏ పిల్లలకైనా కర్మ తక్కువ కన్నా తల్లిదండ్రులు చచ్చిపోయి అగో తల్లితోడ పుట్టిన వాళ్ళు అన్నదమ్ములు అంటే మేనమామల బలగాన ఉండాలన్నట వస్తంటే ఆ బిడ్డ రూపవతికి పొట్ట పెరిగిపోయి నడవడానికి సౌఖ్యం అయితే ఆ చెట్టు కిందకి వచ్చినాక అన్నా నేను నడవలేనురా నా వల్ల అయితే నన్ను కూలబడ్డది చెట్టు కింద చెల్లి అక్కడ తెల్ల బంగ్లాలు కనబడతాయి నువ్వుడే కూర్చో నీకెందుకంటే మన కడుపు కన్నం లేదు కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖం లేదు ఆడ చెల్లెలు కూర్చోబెట్టాడు రాను ఆడికి వచ్చే వరకు అది ఏ ఊరయ్యా అంటే చెలాభూపతి నగరం అన్నారు అక్కడ ఆ శిప పట్టుకొని ఇళ్ళ పొన్న తిరిగి ఆనాడు ఒక పర్వదినం ఒక తల్లి పాలు పోసి పర్వనం వండుకుంటే అన్నం పెడితే అన్నం పట్టుకొని వచ్చే వరకు చెల్లె వచ్చే వరకు చెల్లె నిద్రపోయింది మరి నిద్రపోయిన నా చెల్లెను లేపితే అర్ధాయుష్ అంటారు నా చెల్లె లేచినాకనే అన్నం తినబెడతా అని ఆ పరమన్నం చెల్లె పండుకుంటే తన తలాపున పెట్టిండు ఆ పిల్లగాడు మర్రి ఊడల కింద అంత దూరాన్ని కూర్చొని ఆ సదులు పోయి ఈ సదులు ఉన్నది మా చిన్నమ్మ అన్న చెల్లెలు పోయి ఆలు మొగల వరస అన్నది మరి మేము గట్లా చేసే వాళ్ళకి ఎవరన్నా ప్రపంచం మీద అన్న చెల్లెలు ఆలు మొగలు అవుతారా మరి నా చెల్లె ఎవరితో మాట్లాడలేదు మా చెల్లెకు గడిపినట్లయింది అని తలపట్లు పట్టుకొని కూర్చున్నాడు పిల్లగాడు ఈ పిల్లగాడు ఎక్కడ కూర్చున్నాడా ఆ చెల్ల కడుపులో ఉన్నది ఏందయ్యా నాగసర్పం ఆ తలాప్రియ ఉన్న పరమన్నం పెట్టలేదా ఇక ఆ పరమన్నం సువాసన పసిగట్టింది ఓ చెల్ల కడుపులోనే ఉన్న నాగసర్పమే అమ్మా మాయమ్మో నిద్రవైన రూపవతి ఎడమ ముక్కులకెళ్ళి ఎంటిక వర్ణం బయటికి వస్తుంది చెల్లె ఎద మీదకి వచ్చినాక బార్రగాని పొడగా అయింది పాము పిల్లగాడు చూసిండు అది పరమన్నం కాడికి పోయి బుస్ బుస్ అని పడిగలేపుతుంది అబ్బా నాగసర్పం చేయబట్టి అన్న చెల్లెలు పోయి ఆలు మొగలైనమా మేము తన తండ్రి బూరు మాకు ఆడ తెచ్చిపెట్టినప్పుడు విడిచిపెట్టిన ఖడ్గం ఉన్నది ఆ ఖడ్గం పట్టుకున్న పిల్లగాడు పాము తెచ్చనేమో నేను బలి పిల్లను పాము కలిసి నా ప్రాణం పోతే బలి పిల్లలు లేకపోతే ఉంటే పులి పిల్లను అని రామ రాఘవ రామ